రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నామని ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం రేషన్కే కాకుండా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి కూడా ఉపయోగపడతాయని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఎల్బీఎస్ నగర్లోని రేషన్ డిపో నంబర్ 108 వద్ద స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించి మహిళలకు, వృద్ధులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరఫరాలో పారదర్శకత వస్తుందని, బయోమెట్రిక్ విధానం కారణంగా అక్రమాలకు అవకాశం ఉండదని చెప్పారు. ఇకపై ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా సరుకులు పొందగలరని తెలిపారు. గతంలో రేషన్ కార్డులపై రాజకీయ పార్టీ రంగులు, నేతల ఫోటోలు ఉండేవని విమర్శించిన ఆయన ఇప్పుడు ఎటువంటి రాజకీయ చిహ్నాలు లేకుండా కేవలం ప్రభుత్వ గుర్తింపు క్యూఆర్ కోడ్తో మాత్రమే కార్డులు అందజేస్తున్నామని అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం రేషన్కే కాకుండా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి కూడా ఉపయోగపడతాయని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఆగస్టు 29 వరకు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే కార్డులు అందజేసి సెప్టెంబర్ 1 నుంచి సాధారణ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పేదవాళ్ళకి రేషన్ సప్లైలో అవకతవకల్ని నిర్మూలించడం కోసం స్మార్ట్ రేషన్ కార్డుని ఈ రోజున పెడతాం జరిగింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అన్ని ఐడెంటిటీలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాలుగా వాళ్ళు అన్ని గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని చాలా ఈజీగా క్యారీ చేయటం కోసం ఆడవాళ్ళు పర్సుల్లో, మగవాళ్ళు క్రెడిట్ కార్డు లాగా చిన్న పాకెట్లో, జోబుల్లో పెట్టుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కార్డులు ఇవ్వటం వల్ల చాలా పారదర్శకంగా గతంలో జరిగినటువంటి రేషన్ బియ్యం అవకతవకలు, అలాగే ఇవ్వకుండానే ఇచ్చేసామని చెప్పటం, వాళ్ళ పేరు మీద అమ్మేసుకోవటం అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. దీన్ని పూర్తి పారదర్శకతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఇవాళ బియ్యము అలాగే పంచదార ఇస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కందిపప్పు, నూనె ఇవి కూడా పెడతాం. అన్నిటిని కూడా ప్రజలకి చేరువుగా ప్రజలకి అందించడంలో దీనికి స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి పైగా ఉన్న కార్డులన్నిటిని కూడా దీన్ని మార్చాం. గతంలో రేషన్ కార్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు, ముఖ్యమంత్రి ఫోటోలు ఉండే. ఇవాళ ఈ రేషన్ కార్డులో ఎటువంటి ఇది లేకుండా ఇది ప్రజల్లోకి చెందవలసింది ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు రేషన్ కార్డు కాబట్టి దీన్ని పూర్తి పారదర్శకతో ఓన్లీ గవర్నమెంట్ సింబల్ వేసి క్యూఆర్ కోడ్తో కలిపి ఇస్తున్నాము. దీన్ని ప్రజలకి మెరుగైనటువంటి పారదర్శకతో ఇస్తున్నాం కాబట్టి ప్రజలు ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. అన్ని రాష్ట్రంలోని అన్ని కార్డులు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం యొక్క ఆదేశాలు, ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు. దాన్ని మా అధికారులు, మా రేషన్ డిపో వాళ్ళు అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తూ ఉన్నారు. ఈ 3-4 రోజులు ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేస్తాం. రేపు 1వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డు అంతా కూడా స్మార్ట్ కార్డు మీదే ఇచ్చే విధంగా చేస్తాం. ఈ 5-6 రోజులు ఎవరన్నా ఊళ్ళో లేకపోయినా వచ్చినాకైనా మీ స్టోర్లో మీరు తీసుకోండి. మీ స్టోర్లో పాత కార్డు చూపించి మీరు కొత్త కార్డు తీసుకోండి. అందరికీ కూడా పారదర్శకతో రేషన్ సప్లై చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎవరు కూడా మాకు రేషన్ రాలేదు అనేది కంప్లైంట్ లేకుండా చేయడమే. కొత్త రేషన్ కార్డులు కూడా ఆల్రెడీ వెబ్సైట్లో ఓపెన్ అయి ఉంది. వాళ్ళు రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోమని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మన గౌరవం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏ పథకం పెట్టినా గత గవర్నమెంట్కి భిన్నంగా మరి ఏదైతే పార్టీ సింబలు, వ్యక్తుల ఫోటోలు కాకుండా మరి ఈరోజు ఇంత మంచి గవర్నమెంట్ సింబల్తో మరి ఇలాంటి స్మార్ట్ కార్డులు ఇవ్వటం అనేది అందరూ పేద ప్రజలందరికీ అదృష్టంగా భావిస్తూ మరి ఏదైతే ఈ ఏరియాలో రెక్కాడితే కానీ డొక్కాడిన పేద కుటుంబాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్క కుటుంబానికి మెయిన్ ఆయుధం ఏదంటే ఈ రేషన్ కార్డు. ఇలాంటి రేషన్ కార్డు పవిత్రంగా ఉంచుకుంటే పేద ప్రజలకు ఏ పథకం ఉన్నా ఈ రేషన్ కార్డు ద్వారాగా ఆ పథకాలు అందజేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. మరి ఇలాంటి స్మార్ట్ కార్డుని మనందరికీ ఇవాళ ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇక్కడ 62వ డివిజన్ ఎల్పీఎస్ నగర్లో
108 స్టోర్ దగ్గర అందరికీ అందజేయటం జరిగింది. అలాగే ఇక మిగతా స్టోర్లలో కూడా రేపు నుంచి ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ప్రీతం నాయకులు బోండా ఉమామహేశ్వరరావు కానీ, మా డివిజన్ నాయకులు, కార్యకర్తలు కానీ, అధికారులకు కానీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ డివిజన్లో ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.